నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా జరిగిన తోపులాటలో ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తమొడుగుతున్న ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరము కింద పడిపోవడంతో తన తలకు గాయమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ నేతలు కూడా నిరసనకు దిగారు. ఎంపీల మధ్య పార్లమెంట్ ఆవరణలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఒడిశా ఎంపీ సారంగి గాయపడ్డారు. వీడియో ఫుటేజ్ చూస్తే ఏం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుందని రాహుల్ గాంధీ వివరించారు. తాను సభలోకి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమను సభలోకి వెళ్లనివ్వకుండా బెదిరించారని, సభలోకి వెళ్లే హక్కు తమకుందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఎంపీలు తమను అడ్డుకొని తోసేశారని, ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ కిందపడ్డారన్నారు రాహుల్. ఈ ఘటనకు సంబంధించి రాహుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.